క్లాసెస్ గుడ్ లో ఈవినింగ్ ఏమైనా సార్. డౌట్స్ ఉన్నాయమ్మా? ప్రీవియస్ క్లాసెస్ లో ప్రసాద్, లావణ్య, మహాలక్ష్మి క్లియరా? ఏం లేదు సార్. క్లియర్ క్లియరా? సార్. Yes, sir. Yes, యా, sir. డన్ గైస్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, తర్వాత హోల్ డాక్యుమెంట్ ఏంటో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని మనము ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది మనము టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్ గైస్. చూడండి. సో డన్నింగ్ కాన్సెప్ట్ ని ఎక్కువగా మనము అకౌంట్స్ రిసీవబుల్స్ లో యూజ్ చేస్తాం, అకౌంట్స్ పేయబుల్ లో రేర్ గా యూజ్ చేస్తాం. అసలు ఏంటి సార్ డన్నింగ్ అంటే? ఇట్ ఈస్ ఏ వైటల్ రోల్. డన్నింగ్ అనేది ఒక రిమైండర్ నోటీస్ పంపిస్తుంది. ఎవరికి? ఓకే, కస్టమర్స్ కి. అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గూడ్స్ ని క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో వాళ్ళు క్రెడిట్ బేసిస్ మీద మనం సేల్ చేసినప్పుడు వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇవ్వాలి కదా. వాళ్ళు మన బిజినెస్ కి డబ్బులు ఇవ్వాలి అంటే ఎన్ని డేస్ టైం పడుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకే. సో మనము వాళ్ళకి నోటీసులు పంపిస్తాం. మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేశారు, మీరు మాకు అమౌంట్ ఇవ్వాలి అనేసి నోటీసులు పంపిస్తాం. సో ఎన్ని డేస్ గ్యాప్ ఉంటుంది, ఎన్ని డేస్ కి మనం నోటీస్ పంపిస్తాం అనేది కూడా చెక్ చేస్తాం. సో దీంట్లో మెయిన్ గా డ్యూ లో ఉన్న, ఓవర్ డ్యూ లో ఉన్న ఓపెన్ ఐటమ్స్ కానీ అవుట్స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని హైలైట్ చేస్తుంది. దీంట్లో ఒకే కాన్ఫిగరేషన్ ఎంపీలో చేస్తాం. దాంట్లో డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్, ఇలా 3 ఉంటాయి. ఈ మూడే అన్నమాట హైలైట్. దీనికి సంబంధించిన ఒక సినారియో చూసుకుంటే డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్, ఇలా సమ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి కూడా మనం చెక్ చేస్తాం, క్లియర్ గా డిస్కస్ చేస్తాం. దీంట్లో డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? ఓకే. సో డన్నింగ్ ప్రొసీజర్ ఏం కంట్రోల్ చేస్తుంది? కస్టమర్స్ ని, వెండర్స్ ని, నోటీసెస్ ని కంట్రోల్ చేస్తుంది. డన్నింగ్ లెవెల్ అంటే మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ కస్టమర్ కి పంపించచ్చు, మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ మనం పంపిస్తాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో అడిగినా మీరు చెప్పాలి మాక్సిమం ఒక కస్టమర్ కి ఎన్ని డన్నింగ్ నోటీసులు పంపించాలి అంటే 9, మినిమం ఎన్ని అంటే 4 అని చెప్పాలి. తర్వాత డన్నింగ్ ఏరియాస్, ద క్లయింట్, కంపెనీ కోడ్ ఇన్ విచ్ వీఆర్ వర్కింగ్ ఆన్ డన్నింగ్ ప్రోగ్రామ్. ఓకే. సో క్లయింట్ కానీ, కంపెనీ కోడ్ కానీ, ఈ 3 కూడా డన్నింగ్ ఏరియాస్ లో సెటప్ చేస్తాం. అది ఎలా అని ఇప్పుడు చూద్దాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్, మాక్సిమం గ్రేస్ పీరియడ్స్ 3 డేస్ ఉంటుంది. డ్యూ డేట్ 1 + 3 = 4. అంటే ఇప్పుడు మనకు మీరు ఈఎంఐస్ పెట్టుకుంటే నెల నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల మీ అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే. ఆ సిచ్యువేషన్ లో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఈఎంఐ కట్ అవుతుంది. మీరు ఏదైనా మొబైల్స్ కానీ, ఫ్రిడ్జెస్ కానీ కొంటారు కదా. సో ఈఎంఐస్ పెట్టుకుంటారు కదా. మీరు బిజినెస్ ఎక్కడైనా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఈఎంఐ వచ్చేసి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఏ రోజైనా కట్ చేయొచ్చు. మినిమం 1 నుంచి 5వ తారీఖు లోపల నీ అకౌంట్ లో డబ్బులు ఉండాలా. కాబట్టి వాళ్ళు టైం ఇస్తారు, 3 డేస్ గ్రేస్ పీరియడ్ టైం ఇస్తాడు. ఆ లోపల నువ్వు అమౌంట్ అరేంజ్ చేసుకొని, సో 3వ తారీఖున ఒక ఇన్వాయిస్ రైజ్ చేస్తా. మళ్ళీ 10 డేస్ తర్వాత 13వ తారీఖున సెకండ్ నోటీస్ జనరేట్ చేస్తా, అంటే కస్టమర్ కి పంపిస్తా. మీరు పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి అని ఒక రిమైండర్ వాళ్ళకి తెలియజేస్తాను. మళ్ళీ 13 నుంచి మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇచ్చి 23వ తారీఖున పంపిస్తా నోటీస్ 3. తర్వాత 23 నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 33, ఓకే, 4వ డన్నింగ్ నోటీస్ కూడా పంపిస్తాం. ఇలా మీరు చూసుకున్నట్లయితే 4 నోటీసులు అనేది మనం పంపించచ్చు మినిమం. అప్పుడు వినలేదా చార్జెస్ వేస్తారు, అప్పుడు వినలేదా ఇంట్రెస్ట్ కూడా వేస్తారు, అప్పుడు వినకుంటే లీగల్ నోటీస్ పంపిస్తారు కస్టమర్ కి. ఓకే. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ సైజు, వాళ్ళ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ బట్టి మనము సెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి మన అప్పుగా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎలా పడితే అలా ఇవ్వకూడదు. ఓకే. డన్నింగ్ ఏమేమి కవర్ చేస్తుంది అని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు ఓపెన్ ఏఆర్ ఇన్వాయిసెస్, ఇంక్లూడింగ్ ఇన్వాయిసెస్ దట్ ఆర్ పార్షియల్లీ క్రెడిటెడ్, పార్షియల్లీ పెయిడ్, ఇన్వాయిసెస్ దట్ ఇంక్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ లో కూడా పే చేస్తాం, క్రెడిట్ మెమోస్ కూడా జనరేట్ చేస్తాం, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేస్తాం. ఇవన్నీ మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో డన్నింగ్ లో మనం ఏమేమి చేయగలుగుతామంటే మీరు చెప్పాలి. క్రెడిట్ మెమోస్ చేయొచ్చు, డౌన్ పేమెంట్ చేయొచ్చు,
ఓకే, ఇన్వాయిసెస్ ఇన్స్టాల్మెంట్స్ లో కూడా చేయొచ్చు, పార్షియల్ పేమెంట్స్ పార్షియల్ క్రెడిట్స్ కూడా చేయొచ్చు అని చెప్పాలి. తర్వాత డన్నింగ్ కి ఇంపార్టెంట్ పాయింట్స్ 4 నోటీసెస్ పంపిస్తామని చెప్పాం. 2 నోటీసెస్ లోపే వాళ్ళు మనకు డబ్బులు పే చేశారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. వాళ్ళకి నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు. సో డన్నింగ్ బ్లాక్. ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్ అండి, రెగ్యులర్ గా అతను మీకు స్టాక్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నాడు, బాగుంది. సమ్ టైమ్స్ కొంచెం టైట్ అయిపోయింది, అమౌంట్ లేకపోయింది, వీ డోంట్ వాంట్ టు సెండ్. అలాంటి కస్టమర్స్ కి మనము ఎలాంటి నోటీసులు జనరేట్ చేయం. వాళ్ళని బ్లాక్ లో పెట్టేస్తే వాళ్ళకి వెళ్లకుండా ఉంటాయి నోటీసులు. సో అదనమాట దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. డన్నింగ్ ప్రొసీజర్ FBMP, కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, డన్నింగ్ రన్ F150. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, వీటికి సంబంధించిన PDF నేను మీకు పంపిస్తాను, ఆ PDF చూసుకోవచ్చు. ఓకే, చూడండి నోటీస్ ఇక్కడ FBMP ఒకటే ప్రొసీజర్ అమ్మా. FBMPలోకి వెళ్ళి మనము అక్కడే మొత్తం టోటల్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, SAP ఓపెన్ చేస్తున్నాను. FBMPలోకి వెళ్తున్నాను. న్యూ ప్రొసీజర్. ఇక్కడ మన కంపెనీ నేమ్ వాల్మార్ట్ కదా, ప్రొసీజర్ ఫర్ వాల్మార్ట్. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్, మినిమం ఎన్ని డేస్ చూడండి. నోటీస్ కి 10 డేస్. ఓకే, 10 ఇవ్వండి. తర్వాత నెంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4, కస్టమర్కి ఎన్ని పంపించాలి 4. సో తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ మినిమం 3. సో తర్వాత స్టాండర్డ్ క్లిక్ చేస్తే 01, రిఫ్రెష్ 01 ఇవ్వాలి. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. యా, కాల్ వచ్చింది. యా, ఇక్కడ మీ కంపెనీ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఇచ్చేయండి. ఎంటర్ ఇవ్వండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ డన్నింగ్ ప్రొసీజర్. డన్నింగ్ ప్రొసీజర్ అంటాం స్టార్టింగ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, డన్నింగ్ లెవెల్స్. సో 3వ తారీఖున ఒక నోటీస్ క్లాస్ లో ఉంది, కాల్ చేస్తే. హలో, చెప్పండి అమ్మా. యా, సెకండ్ వచ్చేసి డేస్ ఇన్ ఏరియాస్. 3వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున, నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. ఇక్కడ డన్నింగ్ లెవెల్స్ ఉన్నాయి కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. 3వ తారీఖున నోటీస్ పంపిస్తారు, 13వ తారీఖున నోటీస్ పంపిస్తారు, 23వ తారీఖున కూడా నోటీస్ పంపిస్తారు. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయమని మనము 3వ ఇన్వాయిస్ కి 4వ ఇన్వాయిస్ కి మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం. వీటికి సంబంధించినవి ప్రింట్ తీయాలి అనుకోండి. ప్రింట్ తీయాలంటే వీటన్నిటిని మనం టిక్ మార్క్ పెట్టుకోవాలి. వీటన్నిటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, సో అప్పుడు కూడా ఇవ్వకపోతే ఇక్కడ లీగల్ నోటీస్ పంపించడానికి టిక్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నో నీడ్. నెక్స్ట్ చార్జెస్. అప్పుడు కూడా వినలేదా, చార్జెస్ కూడా మనం వాళ్ళ మీద నోటీసెస్ మీద చార్జ్ చేస్తాం. కరెన్సీ ఇవ్వండి, INR.
1 2 3 4. ఇక్కడ చార్జెస్ నేను ఇక్కడ 100 ఇస్తున్నాను. మీరు రియల్ టైంలో ఎంతని ఇవ్వచ్చు అండి, పర్సంటేజెస్ అని ఇవ్వచ్చు, చార్జెస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఎంటర్. సో తర్వాత నెక్స్ట్ అప్పుడు కూడా వినలేదంటే ఇంట్రెస్ట్ కూడా చార్జ్ చేస్తారు. మినిమం అమౌంట్స్ నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. పర్సంటేజ్ ఆ మినిమం అమౌంట్ అయితే 25 ఇస్తున్నాను, తర్వాత 50 ఇస్తున్నాను, సో తర్వాత 75 ఇస్తున్నాను, తర్వాత 100 ఇస్తున్నాను. తర్వాత టెక్స్ట్ ప్రింట్ ఇవ్వడానికి టెక్స్ట్ ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది ఎస్ఏపిలో, అదే ఇచ్చుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ ఇవ్వండి. చూడండి కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ కస్టమర్కి అప్లికబుల్ అవుతుంది, వెండర్కి అప్లికబుల్ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్కి యూజ్ చేస్తాం. ఎంటర్. ఓసారి న్యూ కంపెనీ కోడ్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇచ్చారంటే బయట లోపల ఎక్కడున్నా అది బయటకు వచ్చేస్తుంది. డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లేబర్, వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకొని ఒకసారి సేవ్ చేయాలి. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్స్, డన్నింగ్ ఏరియాస్, ఈ 3 చేసేసాం. సేవ్ చేయండి. డన్నింగ్ కాన్ఫిగరేషన్ ఫర్ వాల్1. మళ్ళీ ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం. అవి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్లేస్లోకి వస్తాం, ఇంట్రెస్ట్ ప్లేస్లోకి. తర్వాత మళ్ళీ డన్నింగ్ టెక్స్ట్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఇప్పుడు ఆ టెక్స్ట్ టైప్ చేయాలి. ఇక నాకు మీ దగ్గర ఉంటాయి, ఎందుకంటే చాలా మంది క్లాస్ చెప్పింటారు కాబట్టి నా దగ్గర ఇక్కడ ఉంటుంది. మీరు అక్కడ తీసుకోండి, టైప్ చేసుకోండి. F150_B. ఓకే, ఈ విధంగా ఎంటర్. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూడండి డన్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ జిఎల్ ఇండికేటర్లో వెళ్తున్నా. ఇక్కడ కస్టమర్కి సంబంధించి ఏ ఎఫ్, వెండర్కి సంబంధించి ఏ ఎఫ్, ఈ 2 టిక్ మార్క్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది చూడండి. తర్వాత క్రెడిట్ మెమోస్ కూడా చేయగలం. ఇది మనం మాన్యువల్గా ఇచ్చి సేవ్ చేయాలి. ఇక్కడికి పూర్తిగా కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయినట్టు. కావాలంటే చూసుకోవచ్చు. ఓపెన్ చేయండి. చూడండి ఫస్ట్ డన్నింగ్ ప్రొసీజర్ ఇచ్చాం, సో తర్వాత డన్నింగ్ లెవెల్స్ ఇచ్చాం, తర్వాత డన్నింగ్ ఛార్జెస్ ఇచ్చాం, సో తర్వాత మినిమం అమౌంట్స్ ఇచ్చాం, సో తర్వాత డన్నింగ్ టెక్స్ట్ ఇచ్చాం. చూడొచ్చు, ఇది మనం చేసిన ఫుల్ కాన్ఫిగరేషన్ డన్నింగ్ సంబంధించి. అక్కడికి కాన్ఫిగరేషన్ మొత్తం క్లియర్గా కంప్లీట్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఈ డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏదైతే చేసామో సో అది కస్టమర్కి బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాలి. సో XD02లోకి వెళ్దాం. /n XD02. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇక్కడ డ్రాగ్ చేయండి. 10 మంది ఉంటే 10 మందికి ఇవ్వాల్సిందే. ధీరజ్ ఎంటర్ప్రైజెస్, ఎంటర్. కంపెనీ కోడ్, డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. వాల్1 నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసింది. డన్నింగ్ బ్లాక్ అంటే ఇక్కడ ఉంటాయి డన్నింగ్ బ్లాక్ ఆప్షన్స్. ఏ అంటే ఏ చేయాలంటే చేయొచ్చు, బి చేయాలంటే బి చేయొచ్చు, జీ చేయాలంటే జీ చేయొచ్చు, ఇన్వాయిస్ లెవెల్లో. ఓకే, ఇక్కడ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం నోటీసులు జనరేషన్ చేసిన తర్వాత 4 లెవెల్స్ అని ఇక్కడ చూపిస్తే సేవ్ చేయాలి.
మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఇన్వాయిసెస్ జనరేట్ చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. FB70 కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ధీరజ్ ఎంటర్ప్రైజెస్. డేట్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, డేట్ వచ్చేసి నేను లాస్ట్ మంత్ ఇస్తున్నాను. లాస్ట్ మంత్ 2వ తారీఖున 3వ తారీఖున ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. తర్వాత 13వ తారీఖున, తర్వాత 23వ తారీఖున, తర్వాత ఈ నెల 3వ తారీఖున చేస్తాను. లాస్ట్ మంత్ నుంచి ఇస్తాను. ఓకే. 02/09/2023 డన్. 01/02/09 అమౌంట్ వచ్చేసి 10,000. కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. జీరో 02/09/2025 ఎంటర్. ఎంటర్ అండి. మళ్ళీ ఒకసారి ఎంటర్. ఏముంటుంది? ఫిల్ డేట్, వాల్యూ డేట్ అవసరం లేదు, తీసేయండి. ఎంటర్. సిమ్యులేట్. నేను లాస్ట్ మంత్ 2వ తారీఖున ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ లో 3వ తారీఖున ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తున్నా. $20,000. ఎంటర్. 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 క్రెడిట్ మెమో కూడా పాస్ చేస్తున్నాము. FB75 లో క్రెడిట్ మెమో 4వ తారీఖున పోస్ట్ చేస్తున్నాను. 2వ తారీఖున చేసా, 3వ తారీఖు చేసా, 4వ తారీఖున చేస్తున్నాను. FB75 ఇక్కడే చూడండి, ఇన్వాయిస్ కదా, ఇక్కడ క్రెడిట్ మెమో ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే FB75 కూడా ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ క్రెడిట్ మెమో అని మారిపోయింది. సేమ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. 4వ తారీఖున ఇస్తున్నాను. క్రెడిట్ మెమో ఇస్తున్నాను మా 30,000. ఎంటర్. ఎంటర్. సిమ్యులేట్. సేవ్. 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున పోస్ట్ చేశా. మళ్ళీ 10 days గ్యాప్ తో 13వ తారీఖున ఎంటర్ చేస్తున్నాను. FB70లోకి వెళ్ళండి. మళ్ళీ నార్మల్ ఇన్వాయిస్ లోకి వచ్చాం. 13/09/2025. ఎంటర్. 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 25 కదా, 22 ఇచ్చాను. /n FB70. పదమూడో తారీఖున ఎంటర్ చేశాను. మళ్ళీ 23వ తారీఖున చేస్తాను. ఇరవై మూడో తారీఖు
4 నోటీసులు జనరేట్ చేయడానికి మనం చేసే ప్రయత్నం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సిమ్యులేట్ 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున, 13వ తారీఖున, 23వ తారీఖున, ఈ నెల 3వ తారీఖున 10 డేస్ గ్యాప్ తో పోస్ట్ చేస్తున్నాము. $60,000. ఓకే, టోటల్ గా నోటీసెస్ జనరేట్ చేసాం. ఇప్పుడు వీటిని వెళ్ళి చూడాలంటే FBL5 లోకి వెళ్ళాలి. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి 4వ తారీఖున పోస్ట్ చేసింది ఇక్కడ కనబడుతున్నాయి. మనోజ్ గా ఇది ధీరజ్ తీసుకోవాలి. ధీరజ్. సో చూడండి డిఆర్ డిఆర్ డిజి డిఆర్ 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 టోటల్ గా 1,50,000. ఓకే, ఎన్ని ఇన్వాయిస్లు ఉన్నాయి? టోటల్ 6 ఇన్వాయిసెస్ ఉన్నాయి. లాస్ట్ మంత్ లో మనం ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు నోటీసులు జనరేట్ చేయాలంటే ప్రజెంట్ డేట్ ఇవ్వాలి. ప్రజెంట్ డేట్ నా సిస్టమ్ లో ఏ డేట్ అయితే ఉన్నాయో అవి ఇవ్వాలి. నోటీస్ జనరేటెడ్, ఇన్వాయిస్ పోస్టింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి నోటీస్. ఓకే, ఇప్పుడు చూడండి F150 న్యూ సెషన్ తీసుకోండి. F150 ఈరోజు డేట్ ఇవ్వండి 4/10/2025. ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే 4 డిజిట్స్ ఏదో ఒకటి ఇవ్వండి. మన వాళ్ళే కదా, వాల్మార్ట్ కదా, వాల్1 అని ఇస్తున్నాను. పారామీటర్స్ రన్నింగ్ డేట్ ఈరోజు డేట్ ఇస్తున్నాను. ఇది ఆలోచించి వేయాలమ్మా. ఎలా 10 డేస్ కంటే తక్కువ ఉండకూడదు. 10 డేస్ కంటే ఎక్కువ ఉంటేనే తీసుకుంటుంది, తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. 10 డేస్ కంటే ఎక్కువ ఒక రోజు ఉన్నా ఏం కాదు, తక్కువ మాత్రం ఉండకూడదు. కంపెనీ కోడ్ వాల్1 ధీరజ్ ఎంటర్ప్రైజెస్. అడిషనల్ లాగ్ నెంబర్ 4500000110. ధీరజ్. స్టేటస్ ఎస్. తర్వాత షెడ్యూల్ LP01 SAPలో ప్రీ డిఫైన్డ్. ఇది కంటిన్యూ. స్టార్ట్ ఇమీడియట్లీ. డన్ ప్రింట్ విత్ షెడ్యూలింగ్. ఈ రెండు టిక్ మార్క్ పెట్టుకోవాలి. షెడ్యూల్ ఎంటర్ ఎంటర్. ఒక 3 టైమ్స్ ఎంటర్ ఎంటర్ ఇవ్వాలి. చూసారా, 1 డన్నింగ్ నోటీస్ జనరేటెడ్ ఆఫ్ విచ్ 1 or 2 బి సెంట్. నోటీస్ జనరేట్ అయిపోయింది. డన్నింగ్ లిస్ట్ లోకి వెళ్తే ఇది ప్రీ డిఫైన్ గా ఉంటుంది. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ 1 అని చూపిస్తుంది. చూడండి 1 అంటే ఒక నోటీస్ జనరేట్ అయ్యింది అని అర్థం. బ్యాక్. సో శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. ఇక్కడ ఆ నెంబర్ ఇచ్చుకోవాలి. ధీరజ్ ఎంటర్ప్రైజెస్. ఇక్కడ డిస్ప్లే చూసారా, ఫస్ట్ డన్నింగ్ నోటీస్ లెటర్ జనరేటెడ్. మ్యాటర్ కూడా నోటీస్ లో మారుతుంది. డియర్ సార్ ఆర్ మేడం, ద ఇన్వాయిసెస్ లిస్టెడ్ బిలో ఆర్ డ్యూ ఫర్ పేమెంట్. ఇఫ్ యూ హ్యావ్ పేడ్ ద అమౌంట్స్ డ్యూ ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ డిస్ప్లే ద లెటర్ సిన్సియర్లీ. ఎంత అమౌంట్ ఇవ్వాలనేది వాళ్ళ ఇన్వాయిస్ నెంబరు, డేటు, కరెన్సీ, అమౌంట్ అన్ని చూపిస్తారు. డన్నింగ్ ఛార్జెస్ చూడండి 100 రూపీస్ పడింది. 23 డేట్ వరకే తీసుకుంది. ఈ మంత్ 4వ తారీఖున పోస్ట్ చేశాను కదా, అది తీసుకోలేదు. ఓకే, ఎందుకంటే 10 డేసే కదా మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సింది. అంతకు మించి ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఆ నోటీస్ తీసుకోవాలి. ఇక్కడ ఈ మంత్ వరకు, మే మంత్ 9వ మంత్ వరకు తీసుకుంది, 10వ నెల తీసుకోలే. ఇది నోటీస్ 1.
బ్యాక్. ఓకే, అక్కడికి ఒక నోటీస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ నోటీస్. ఈరోజు 4వ తారీఖు కదా, ఈ రోజు నుంచి మళ్ళీ 10 రోజులు. 10 రోజులు అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 10 రోజులు వచ్చేసి 15వ తారీఖు తీసుకుంటా. 15 ప్రాబ్లం లేదు. ఓకే, ఆడికి 11 డేస్ అవుతుంది మా 11 డేస్ తీసుకుంటానని. 15 ఐడెంటిఫికేషన్ మార్చండి, తక్కువ రోజులు తీసుకోకూడదు, ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ న్యూ నోటీస్ అనమాట, కొత్త నోటీస్ 15/10. అడిషనల్ లాక్ స్టేటస్ సేవ్ షెడ్యూల్ LP01 కంటిన్యూ షెడ్యూల్ ఎంటర్ ఇవ్వండి. 2 టైమ్స్ స్పీడ్గా ఇవ్వాలి. సెకండ్ నోటీస్ జనరేట్ అయిందా, డన్నింగ్ లిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి నోటీస్ 2 జనరేట్ అయింది చూడండి. బ్యాక్, శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ డిస్ప్లే. ఎస్కేప్ ఇవ్వండి ఒకసారి, బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు సెకండ్ డన్నింగ్ లెటర్. చూడండి మ్యాటర్ మారిపోయింది. ఇంకా కొంచెం వార్నింగ్ ఇస్తున్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ సెండ్ టు యూ రిమైండర్ అబౌట్ ద డ్యూ డేట్ ఫర్ అవర్ ఇన్వాయిసెస్. అంటిల్ నౌ హౌఎవర్ we are unable to find any record of the incoming payment at the due date. Please transfer these overdue amounts immediately. If this dunning letter is again unsuccessful, we will unfortunately have to calculate interest on arrears. ముందే వాళ్ళకు నోటీస్ బై నోటీసు మనం ఇస్తున్నాం. ఇది ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు మా. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చాడు నోటీసు. మనం కావాలంటే లెఫ్ట్ లో ఏముండాలి, రైట్ లో ఏముండాలి, మిడిల్ లో ఏముండాలి అని కూడా మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఇది నోటీస్ 2 బ్యాక్. మళ్ళీ 15వ తారీఖు నుంచి 10 డేస్ గ్యాప్, 26వ తారీఖున ఇస్తా. 26వ తారీఖున 11 డేస్ ఇస్తున్నా, తక్కువ మాత్రం ఉండకూడదు. ఐడెంటిఫికేషన్ మార్చండి 3. ఎంటర్. చూడండి మరొక నోటీస్ జనరేట్ అయింది, డన్నింగ్ లిస్ట్. చూడండి 3, నోటీస్ 3 కింద బ్యాక్, శాంపుల్ ప్రింట్అవుట్ LP01 కంటిన్యూ. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి ఒకసారి. నోటీస్ 3 చూడండి మ్యాటర్ మారిపోయింది. Since you have not reached to our previous dunning letters, we have had to calculate interest on arrears to the amount 9250. For the items due as well as for the interest on arrears, we are now giving you a last payment period until the date. వార్నింగ్ ఇస్తున్నారు. చూడండి డన్నింగ్ ఛార్జెస్ 300, ఇంతకుముందు 200 పడింది, అంతకుముందు 100 పడింది, ఇప్పుడు డన్నింగ్ ఛార్జెస్ 300. మినిమం మాక్సిమం 4 పంపించాలి, అంతకుమించి ఎక్కువ పంపించాలంటే కస్టమర్ లాస్ అవుతాం మనం. ఓకే, 26 నుంచి మళ్ళీ ఒక 10 డేస్. నెక్స్ట్ మంత్ 7వ తారీఖున ఇస్తా, అంటే 8వ తారీఖున ఇస్తా. 11th మంత్ 8. ఫోర్. అడిషనల్ లాక్ షెడ్యూల్ LP01 షెడ్యూల్ ఎంటర్ ఇవ్వండి.
రన్నింగ్ లిస్ట్. చూడండి, నోటీస్ 4 జనరేట్ అయింది. నోటీస్ 4 జనరేట్ అయింది. బ్యాక్ శాంపుల్ ప్రింట్అవుట్ LB01 ప్రివ్యూ ఎస్కేప్ ఇవ్వండి. 4th ఇంటర్నల్ డ్యూ డన్నింగ్ లెటర్. ఓకే, సో చార్జెస్ చూడండి, డన్నింగ్ చార్జెస్ 400. ఇలా 9 డన్నింగ్ నోటీసులలో 4 డన్నింగ్ నోటీసెస్ వరకు మనం సెండ్ చేయొచ్చు. మనకు కావాల్సినట్టుగా మ్యాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము డన్నింగ్ కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్ ని మనం చేయాలి. ఓకే, సో ఇలా ఇప్పుడు చూడండి, XD02లోకి వెళ్తే బ్యాక్ ఎండ్ లో మనం 4 డన్నింగ్ నోటీస్ జనరేట్ చేసినట్టుగా ఇక్కడ షో చేస్తుంది. లాస్ట్ డన్ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మనం చేసింటి చూసుకోవచ్చు. SP01 ఎగ్జిక్యూట్. మనం పోస్ట్ చేసాం కదా 4 డన్నింగ్ నోటీసులు, అవి ఇక్కడ కనబడతాయి. దీని మీద క్లిక్ చేయండి. చూడండి, 3rd డన్నింగ్ నోటీస్ SP01 లో, 2nd డన్నింగ్ నోటీస్, 1st డన్నింగ్ నోటీస్. ఓకేనా అమ్మా, క్లియరా? వీడియోని 1-2 సార్లు చూడాలా, నిదానంగా చూడాలా, తొందర ఏం లేదు. నిదానంగా నెమ్మదిగా చూడండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ప్రసాద్, లక్ష్మి, లావణ్య, నూరి, కవిత, శంకర్, ఎనీ డౌట్స్? ఏం లేదు క్లియరా? సార్. క్లియర్ సార్. డన్ గైస్. సార్ నా మెయిల్ వీడియోస్ ఏం రావట్లేదు ఇప్పుడు సార్, ఒకసారి పీడిఎఫ్ కానీ పంపించమా, నేను వీడియోస్ కానీ. పంపిస్తాను ఇప్పుడే. ఓకే, పాతది ఓకే పంపిస్తాను సార్. అన్ని, అవి ఒకసారి చూసుకోండి. ఓకే, ఇవే అవసరం లేకుండా. యా, ఒకసారి పంపించండి, ఓకే ప్రెజెంట్ చేస్తాను. ఓకే ఓకే గైస్, ఓకే బాయ్. సార్. ఓకే, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసాం APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, పోస్టింగ్ ఎలా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనము క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. లైక్ ఒక GL ని ఎలా బ్లాక్ చేయాలి, ఒక GL ని ఏ విధంగా డిలేషన్ చేయాలి. ఓకే, లైక్ అది కస్టమర్ అయినా, వెండర్ అయినా, GL అయినా వాటిని డిలీట్ చేయొచ్చా లేదా, ఒకవేళ డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఓకే, బ్లాక్ చేసి డిలీట్ చేయగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా వరకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటాయి. వీటి గురించి టుడే కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో GL బ్లాక్ అండ్ డిలీట్, అదేవిధంగా వెండర్ ఆర్ కస్టమర్ డిలీట్ ఆర్ నాట్, డిలీట్ చేస్తా చేయలేము అనేది కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, చూడండి, GL బ్లాక్ అండ్ డిలీట్ గైస్. ఇక్కడ మీరు చూస్తే వెన్ we can black and delete any GL ఓన్లీ అప్రూవల్ బై మేనేజ్మెంట్ ఆర్ హైయర్ అథారిటీస్. ఒకవేళ ఒక GL ని మీరు డిలేషన్ చేయాలన్నా, బ్లాక్ చేయాలన్నా, మీ యొక్క పైన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్రూవల్ తీసుకొనే మీరు డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు ఓన్ డెసిషన్ తీసుకొని డిలీట్ చేయకూడదు, అదొక పాయింట్. సో తర్వాత వెన్ యూ బ్లాక్ ఎనీ GL ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఇన్ FB50. ఇప్పుడు మీరు ఒక GL ని బ్లాక్ చేశారు, ఓకే, రెంట్ అనే GL బ్లాక్ చేశారు. ఇప్పుడు మీరు FB50లోకి వెళ్ళి రెంట్ GL మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తే పోస్టింగ్ అవ్వదు. ఆ యొక్క GL బ్లాక్ చేశారు, దాని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వవు అని వాళ్ళు క్లియారిటీగా చెప్తారు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ GL వీ కాంట్ డిలీట్ ఎనీ GL. ఇప్పుడు రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ వీటి మీద నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావండి. పోస్ట్ చేసిన తర్వాత వాటిని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా అంటే డిలీట్ చేయలేము అని చెప్పాలి. ఒక రెంట్ మీద ఒక ట్రాన్సాక్షన్ పాస్ అయింది,
దాని మీద మీరు దాన్ని డిలీట్ చేయాలంటే చేయలేరు. ఆ అవకాశం ఉండదు. తర్వాత వెన్ యు ఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్. ఒకవేళ మన జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంటే వాటిని డిలీట్ చేయడానికి ఆస్కారం ఉండదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు హౌ టు బ్లాక్ ఎనీ జిఎల్ అకౌంట్. FS00 వెళ్ళి దాన్ని బ్లాక్ చేస్తాం. హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్. OBR2 వెళ్ళి అది వెండర్ అయినా కస్టమర్ అయినా అండ్ జిఎల్ అయినా డిలీట్ చేస్తాం. జిఎల్ పోస్టింగ్ FB50లో దాన్ని పాస్ చేస్తాం. ఓకే. సో దీన్ని ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ FS00 వెళ్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ ఓపెన్ చేశాను. రెంట్, సాలరీస్, టెలి బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉన్నాయి. ఓకేనా. సో సేల్స్ ఉన్నాయి, అదర్ ఇన్కమ్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్, లైబిలిటీస్ ఉన్నాయి, కరెంట్ అసెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నాకు వచ్చేసి ప్రజెంట్ జిఎల్ కి సంబంధించి ఓకే పేమెంట్ వాటికి సంబంధించి చేస్తున్నాను కాబట్టి రెంట్ అనే అకౌంట్ ఉంది. రెంట్ అనే అకౌంట్ ని నేను బ్లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ యాక్టివేషన్ లోకి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, బ్లాక్ బ్లాక్ ఫర్ క్రియేషన్, బ్లాక్ ఫర్ పోస్టింగ్, బ్లాక్ ఫర్ ప్లానింగ్. ఇప్పుడు నేను బ్లాక్ ఫర్ పోస్టింగ్ చేస్తున్నా. దీన్ని బ్లాక్ చేశాను, సేవ్ చేస్తుంది. సో రెంట్ అనే అకౌంట్ ని నేను బ్లాక్ చేశానండి. ఇప్పుడు రెంట్ మీద నేను వెళ్ళి ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నా. అది పాస్ అవుతుందా లేదా అనేది కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు FB50 వెళ్తున్నా. FB50 పోస్టింగ్ లోకి వెళ్తున్నా. ఓకే. వాల్మార్ట్ కదా, టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ రెంట్ అనే జిఎల్ ని సెలెక్ట్ చేయండి. క్రెడిట్ 5000. సో వాల్యూ డేట్, టెక్స్ట్ రెంట్ అకౌంట్. సో చూడండి, అకౌంట్ 400, ఓకే 400001 వాజ్ లైక్ వాల్మార్ట్ ఈస్ బ్లాక్ ఫర్ పోస్టింగ్. చూడండి ఏం చూపిస్తుంది ఇక్కడ, బ్లాక్ చేసాము అని చెప్తుంది. దాని మీద ఎంట్రీస్ పాస్ అవ్వవు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, FS00 వెళ్ళి బ్లాక్ లోంచి తీసేస్తున్నాను. సేవ్ చేస్తాను. వెళ్ళి చూడండి, /n FB50 డేట్ ఇస్తున్నా. బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నా. ముందు బ్యాంక్ అకౌంట్ ఇవ్వకపోయినా జస్ట్ ఒక ఎంట్రీ పాస్ చేసినా కూడా అది రాలేదు, చూసారో లేదో, బ్లాక్ అని చూపిస్తుంది. చూసారా, ఇప్పుడు పాస్ అయింది ఎంట్రీ. సిమ్యులేట్, సేవ్. ముందు పోస్ట్ అవ్వలేదు, ఎందుకోసం, బ్లాక్ చేసాం కాబట్టి. ఓకే, అదే విధంగా శాలరీ అకౌంట్ కూడా చూపిస్తా. శాలరీ సెలెక్ట్ చేశాను, బ్లాక్ చేస్తున్నాను, సేవ్. ఇప్పుడు శాలరీ అకౌంట్ తీసుకుంటా.
సాలరీస్, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా. చూసారా, అకౌంట్ 400002 వాల్మార్ట్ ఈజ్ బ్లాక్డ్ ఫర్ పోస్టింగ్. ఎందుకంటే దాన్ని బ్లాక్ చేసాము, దాని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేము అని క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నారు. ఓకే, డన్. ఇప్పుడు అది బ్లాక్ లో నుంచి తీస్తున్నా, టిక్ మార్క్ తీసేసి సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది పోస్ట్ చేస్తున్నాను. చూసారా, ఎంట్రీ పాస్ అవుతుంది. ఇలాగా. ఓకే, ఇప్పుడు రెంట్, శాలరీస్ మీద మనం ఆల్రెడీ పోస్టింగ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు రెంట్ అనే జిఎల్ ని డిలీట్ చేయొచ్చా లేదా చూద్దాం. అదే విధంగా పోస్టేజ్, స్టేషనరీ వాటి మీద నేను ఎంట్రీస్ పాస్ చేయలేదు, జస్ట్ క్రియేషన్ చేశాను అంతే. వాటిని డిలీట్ చేయొచ్చా లేదా అని కూడా చూద్దాం. సో ఎక్కడ వెళ్ళాలి డిలీట్ చేయాలంటే? OBR2 వెళ్ళాలి. OBR2 /n OBR2. చూడండి, డిలీటింగ్ మాస్టర్ డేటా, డిలీట్ కస్టమర్స్, డిలీట్ వెండర్స్, డిలీట్ జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు మనం చేసేది జిఎల్ కి సంబంధించి కాబట్టి క్రియేట్ సెలెక్ట్ చేసుకోండి, జిఎల్ అకౌంట్స్. ఇక్కడ రెంట్ అనే అకౌంట్ ని సెలెక్ట్ చేస్తున్నా. సో తర్వాత కంపెనీ కోడ్, ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ సంబంధించి కదా, కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి కంపెనీ కోడ్. ఓకే, సో తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏముంటుంది ఇక్కడ? కంపెనీ కోడ్ vol1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఏంటి? రెంట్ మీద ఆల్రెడీ మీరు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నారు, దానిని ఇప్పుడు మనం డిలీట్ చేయలేము అంటుంది. ఓకే, రెంట్ కాకుండా నేనేం చేస్తానంటే పోస్టేజ్ ని డిలీట్ చేస్తా. 7 పోస్టేజ్. ఓకే, సో జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, టెస్ట్ రన్ సెలెక్ట్ చేసి పెట్టున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అయిపోయింది. ఎందుకు? ఈ పోస్టేజ్ అనే జిఎల్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు, జస్ట్ జిఎల్ మాత్రం క్రియేషన్ చేశాను కాబట్టి ఓపెన్ అయింది. సో ఇవన్నీ కూడా మనం డేటా చెక్ చేసుకోవడానికి FS00 ఏదైతే మనం క్రియేషన్ చేసి ఉంటామో ఈ డేటా అంతా కూడా మనకి టేబుల్స్ లో సేవ్ అవుతుంది. ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటాయి అనేది కూడా ఇక్కడ షో చేస్తుంది. టెస్ట్ రన్ పెట్టడం ద్వారా ఏంటంటే ఒకసారి చెక్ చేసుకొని డిలీట్ చేసుకోమని చెప్తుంది. అదే టెస్ట్ రన్ తీసేసి అనుకోండి, డైరెక్ట్ గా డిలీట్ అయిపోతుంది. ఇక టెస్ట్ రన్ తీసేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. చూడండి, దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్, డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్, డిలీట్ అయిపోతుంది. ఆ లోపల ఏవే ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. SKA1, SKAS వీటన్నిటితో లింక్ అయి ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. ఒకసారి వెళ్ళి చూసుకోండి, FS00లో రీఫ్రెష్ చేయండి, /n FS00. చూసారా, పోస్టేజ్ అనేది కనిపిస్తుందా? నెంబర్ 7 కనబడుతుందా? 8, 9 ఉంది, 7 కనిపించట్లేదు, అది డిలీట్ అయిపోయింది. ఆల్రెడీ వీటి మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అయి ఉంటే వీటిని డిలీట్ చేయలేము. కొత్తగా జిఎల్ ఏదైనా క్రియేట్ చేసి వాటి మీద ఎలాంటి ఎంట్రీస్ పాస్ చేయలేదు అంటే వాటిని డిలీట్ చేయొచ్చు. ఓకే, అదే విధంగా వెండర్స్ కూడా చూద్దాం. ఇప్పుడు వెండర్స్ వచ్చేసి వెండర్స్ ని బ్యాక్ ఎండ్ లో వెళ్ళి చెక్ చేద్దాం. XK02 కదా, చేంజెస్, వెండర్ చేంజెస్, XD02
కస్టమర్ చేంజెస్. OBR2 అలాగే పెడదాం. /n XD02. సో XD ఫస్ట్ XK02లోకి వెళ్దాం. వెండర్లోకి వెళ్దాం. వెండర్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ దినేష్ మర్చెంట్స్ ఉంది, సీత ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. సీత కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను, కానీ దినేష్ మీద అయితే నేను చేయలేదు. ఓకే, ఇప్పుడు దినేష్ని డిలీట్ చేయొచ్చా లేదా, సీతను డిలీట్ చేయొచ్చా లేదా అని కూడా చెక్ చేద్దాం ఒకసారి. OBR2లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. /n OBR2. ఫస్ట్ నేను వెండర్ని సెలెక్ట్ చేస్తున్నా. వెండర్లో నేను ఫస్ట్ సీతాన్ని సెలెక్ట్ చేస్తాను. కంపెనీ కోడ్ ఇవ్వండి, టెస్ట్ రన్ పెట్టండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఏమంటుంది ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ వాల్మార్ట్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఆ సీత ఎంటర్ప్రైజెస్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఉన్నారు, వాటిని డిలీట్ చేయలేము అంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. దినేష్ మర్చెంట్స్, ఎగ్జిక్యూట్. ఇది ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది? దినేష్ మర్చెంట్స్ మీద నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయలేదు, జస్ట్ వెండర్ని క్రియేషన్ చేశాను. ఆ వెండర్ దేనికి దేనికి లింక్ అయి ఉంటుంది, దాని లోపల టేబుల్స్ లో అనేది ఇక్కడ చూపిస్తుంది. LFA1, LFAS, LFAT, LFB1 ఇవన్నీ ఏంటి, టేబుల్స్ లో డేటా చెక్ చేసేటప్పుడు ఇది అన్నిటికీ లింక్ అయి ఉంది కాబట్టి ఆ డేటా ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకుని డిలీట్ చేయమని అర్థం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు టెస్ట్ రన్ తీసేయండి, టెస్ట్ రన్ తీసేసి డిలీట్ చేయండి. డూ యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్. ఇప్పుడు డిలీట్ అయిపోతుంది. చూసారా, లిస్ట్ కంటైన్స్ నో డేటా. బ్యాక్ కావాలంటే ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, ఇక్కడ XK02లో వెళ్ళి చూడండి, ఇక్కడ రెండే కనబడతాయి. చూసారా, ఒక పర్సన్ డిలీట్ అయిపోయాడు, సీతా ఎంటర్ప్రైజెస్, కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. అదే విధంగా కస్టమర్స్ లో చూద్దాం. /n XK02 XD02. వెండర్ సెలెక్ట్ చేయండి. మనోజ్, కోమలి అండ్ ధీరాజ్ ఎంటర్ప్రైజెస్. ధీరాజ్ మీద ఎంట్రీస్ పాస్ చేశాను, కోమలి మీద పాస్ చేశాను అనుకుంటా. మేబీ మనోజ్ మీద ఏం పాస్ చేయలేదు కాబట్టి చూద్దాం, ఈ డేటా చూద్దాం సరే. /n OBR2లోకి వెళ్ళండి, కస్టమర్ సెలెక్ట్ చేయండి. ధీరాజ్ ఎంటర్ప్రైజెస్, టెస్ట్ రన్, ఎగ్జిక్యూట్. చూడండి, కంపెనీ కోడ్ వాల్మార్ట్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే ఆ ధీరజ్ ఎంటర్ప్రైజెస్ మీద మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాము కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము అని చెప్తుంది. అదే మనోజ్ని సెలెక్ట్ చేసుకున్నాం, మనోజ్ సెలెక్ట్ చేసా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మనోజ్ మీద కూడా ట్రాన్సాక్షన్ పాస్ చేస్తున్నాం. కోమలి సెలెక్ట్ చేద్దాం. యా, కోమలి మీద నేను ట్రాన్సాక్షన్ పాస్ చేయలేదు. చూడండి, చూపిస్తుంది. ఆ కోమలి ప్రైవేట్ లిమిటెడ్ బ్యాక్ ఎండ్ లో ఎన్నిటికి లింక్ అయి ఉందని చూపిస్తుంది. KN-A1, KLPA, KN-AT, KN-B1, KN-B4 ఇలా. ఓకే, టెస్ట్ రన్ తీసేస్తున్నాను, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, XD02లోకి వెళ్ళి ఇక్కడ 2నే కనబడతాయి. చూసారా, ధీరజ్ ఎంటర్ప్రైజెస్, మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్.
ధీరజ్ ఎంటర్ప్రైజెస్, మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలాగా కస్టమర్కి సంబంధించైనా, వెండర్కి సంబంధించైనా, జిఎల్కి సంబంధించైనా ఎలా బ్లాక్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది టుడే క్లాస్ రిపోర్ట్స్లో మనం క్లియర్గా డిస్కషన్ చేశాం. ఓకే, సో ఎనీ డౌట్ మన దీంట్లో? ప్రసాద్, శంకర్, వాణి, ప్రేమ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? క్లియరా? యా, అప్డేట్ లో ఉన్నారా ప్రసాద్? సార్ ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ అన్ని కూడా? యా, ప్రేమ్ రంజిత్, ఏంటి ప్రసాద్? అయిపోయినాయి సార్, అప్డేట్ లో ఉన్నాను సార్. చెప్పండి ప్రసాద్, ఏదో చెప్తున్నారు. ఓకే, క్లియర్ గుడ్. సార్, అన్ని ప్రేమ్ అయిపోయినాయి రంజిత్, సార్. మీరు అప్డేట్ లో ఉన్నారా? చేయాలి ప్రేమ్ రంజిత్, చేయాలి. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా వచ్చి మీద పడతాయి. అవి చేసి ఇవి చేసేలాకే ఇంకా పెరుగుతూ పోతాయి. కొంచెం టైం కేటాయించుకోవాలి. ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా కొంచెం వర్క్ అనేది కేటాయించుకోవాల్సిందే కంపల్సరీగా.